ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే పదం భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకి చక్కగా సరిపోతుంది. ఆయన చాలా సాధారణ జీవితం సాగిస్తుంటారు. వ్యాపారాల్లో ఎలా విజయవంతమయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్లో అత్యంత మంది నమ్మే బ్రాండ్ అంటే టాటా కంపెనీ అనే స్థాయికి తీసుకొచ్చారు. రతన్ టాటా వ్యక్తిగతంగానూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఒక పని అందరి ప్రశంసలు అందుకుంటోంది. దీనిపై టాటాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. రతన్ టాటాకు జంతువులు, ముఖ్యంగా కుక్కలు వంటి మూగజీవాలంటే కూడా బాగా ఇష్టం. గతంలో పలుమార్లు దీనిని చాటుకున్నారు కూడా. తాజాగా ఇదే విషయమై వార్తల్లో నిలిచారు రతన్ టాటా. వీధి కుక్కలు, మూగజీవుల ఆరోగ్యంపై పెద్ద మనసు చాటుకున్నాడు. మూగజీవుల కోసం ముంబైలో ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తున్నాడు. 2.2 ఎకరాల్లో 125 కోట్ల వ్యయంతో ఈ పెట్ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడిన మూగజీవులకు ఇందులో ఉచితంగా చికిత్స చేయనున్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ పెట్ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ చూసిన నెటిజన్లు రతన్ టాటా దయాహృదయాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. టాటాను గొప్ప మానవతావాది అని, లెజెండ్ అంటూ ప్రశంసిస్తున్నారు. డాగ్ లవర్స్ కు రతన్ టాటా ఒక స్ఫూర్తి అని మరికొందరు అన్నారు. మానవత్వం అంటే అసలేంటో అనేది టాటా తన జీవితంలో ప్రతి దశలో కూడా చూపిస్తున్నారని అంటున్నారు. కోట్లాది మంది భారతీయులకు రతన్ టాటా ఒక ఇన్స్పిరేషన్ అని కామెంట్స్ చేస్తున్నారు.